అక్రమ సొమ్ముతో సోషల్ మీడియాలో విషం చుమ్ముతున్నారు. అలాంటి సన్యాసులను పట్టించుకోను. ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం. సీఎం రేవంత్ 2029లోగా 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం. కాదు, 1 కోటి మంది కోటీశ్వరులను మహిళలను కోటీశ్వరులను చేద్దామని సంవత్సరం క్రితం చెప్పినావు. ఇప్పుడు కనీసం 10 లక్షల మంది అన్న కోటీశ్వరులు అయి ఉండాలి కదా. ప్రతిసారి 2029 అంటే ఎట్లా? అంటే ఒకటేసారి అందరిని ప్రకటిస్తావా ఇంతమంది కోటీశ్వరులు అయినా? అది సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు ఈ ముచ్చట ఎప్పుడు చెప్పినావు? మీ కోడంగల్లో మీటింగ్ పెట్టినప్పుడు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు. కోడంగల్లో మీటింగ్ పెట్టి సంవత్సరం అయిపోతుంది. ఈ సంవత్సరంలో ఎంతమంది మహిళలు కోటీశ్వరులు అయ్యారు అది చెప్పాలి కదా. అది చెప్పకుండా మళ్ళీ 2029లోగా ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామంటే బస్సు ఓనర్లను చేస్తామన్నారు. అదేవిధంగా విద్యుత్ ప్లాంట్లకు ఓనర్లను చేస్తామన్నారు. అదేవిధంగా చిన్న చితక కంపెనీలకు ఓనర్లను చేస్తామన్నారు. ఇన్ని రకాలుగా మేము మహిళలను ఆదుకోబోతున్నాం, వాళ్ళని కోటీశ్వరులను చేయబోతున్నాం అన్నారు. ఈ సంవత్సరంలోపు ఒక్కరైనా కోటీశ్వరులు అయిన మహిళలు. ఇది ఒట్టి జూటా మాటలు, ఇది మహిళలను మోసం చేసే మాటలు. నువ్వు కోటీశ్వరులను చేస్తాను మహిళలను అన్నాక ఫ్రీ బస్ ఎందుకు? ఫ్రీ బస్ తీసేయి. మహిళలందరూ కోటీశ్వరులు అయిపోతున్నారు అన్నప్పుడు 1 కోటి మంది మహిళలు అంటే ఇక వాళ్ళకి ఫ్రీ బస్ ఎందుకు? అంటే టికెట్ కొనుక్కోలేని దౌర్భాగ్యంలో ఉన్నారని నువ్వే ఫ్రీ బస్ ప్రకటించినావు. మళ్ళీ నువ్వే కోటీశ్వరులను చేస్తానంటే ఇది ఎట్లా? ఏమైనా అర్థం ఉన్నదా? పొంతనున్నదా? పోలిక ఉన్నదా? లేదు. కాబట్టి ఇగో సీతక్క కోటీశ్వరరాయలు అయిందంటే నమ్ముతాం. అక్కడున్న పాలకుర్తిలో ఉన్న ఎమ్మెల్యే కోటీశ్వరరాలు అయిందంటే నమ్ముతాం. అక్కడ ప్రతిపక్షంలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారు కోటీశ్వరరాలంటే నమ్ముతాం. కానీ మా సాధారణ గుడిసెలో ఉండే ఆడబిడ్డ ఒక్క ఆమెను కోటీశ్వరులు చేసిన వాళ్ళని చూపి. ఇదంతా నమ్మించే ప్రయత్నం, ఇది నమ్మకూడదు. ఇది